ఎందుకంటే 1200 మంది చచ్చిపోయింది ఎందుకనంటే నౌకలు రాక కాదు. అప్పుడు ప్రతి ఇయర్ జాబ్ క్యాలెండర్ ఉండేది. లేకుంటే అప్పులే కాదు, మిగుల బడ్జెట్తో అప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉండే. అర్థమైందా? ఏది తక్కువే కాదు, ఒకటే ఒక స్లోగన్తో వచ్చింది, స్వయం పాలన ఆత్మగౌరవం. ఆ స్వయం పాలన ఆత్మగౌరవాన్ని నువ్వు బొందబెట్టినప్పుడు నువ్వు ఉంటేంది లేకుంటేంది పీకుడు. కానీ మాకు నియాసోని ముఖ్యమంత్రి మాకు అవసరమా? నా ఆత్మగౌరవాన్ని నువ్వు ఏదైతే చూపించినప్పుడు, నువ్వు నన్నే ప్రశ్నార్థికారంగా నువ్వు నన్ను చేసినప్పుడు అసలు నువ్వు నాకు అవసరమైగా. నిన్న పొద్దున్నో మొన్న రాత్రి ఇది అప్పుల మీద చేసి పెడితే 90% దాదాపు 30,000 పోయింది. 90% కాంగ్రెస్ వాళ్ళే. ఈయన దిగిపోవాలి కాదు, ఈడు దిగిపోవాలి. చాలా ఫోన్లు వచ్చినాయి, చాలా ఫోన్, ఇంక్లూడింగ్ ఎమ్మెల్యేలు కూడా ఫోన్ చేసింది. అరే ఎంత బేకారుగాడు, ఇంత సీఎం. నేను చెప్పినారే భయ్, మీకు ఆ మంత్రులకు సిగ్గు అనిపించలేదా? మంచిగా ముత్తైదులు లెక్క తయారైపోతాను సెక్రటరియట్కు. అర్థమైందా? ముందు ఎనుకో కాన్వాయ్ వేసుకొని ఇక మాంత. అరే అసొంటి వాడు ఒక దొంగ అని ఆయన ఒప్పుకుని, ఒక దొంగ కింద మీద మంత్రులు ఉంటే మీకు సిగ్గు అనిపిస్తలేదా? వెంటనే సిఎల్పి మీటింగ్ కాల్ఫర్ చేయాలి, నోటీస్ పంపాలి. అర్థమైందా? దీని మీద ఫైనాన్స్ మంత్రి నోడేం తెరుస్తారో, దివాళి తీసిన మీద దొంగల ఫైనాన్స్ మినిస్టర్ కమిషన్ వాడు ఉండే. ఇప్పుడు కమిషన్ల కొన్ని ఫైనాన్స్ మినిస్టర్ దగ్గర ఉన్న ఫైనాన్స్ సెక్రటరీ ఒక దొంగ అని తెలిసి, నేను దొంగని కేసు పెట్టిన, ఆయన మీద డిఓపిటీలో కేసు పెట్టిన. అటువంటి వ్యక్తిని తీసుకొచ్చి చీఫ్ సెక్రటరీగా పెట్టుకున్నావు. ఈరోజు బిల్లారంగా జోడీలక ప్రభుత్వాన్ని నడుపుతున్నావు. బ్రదర్, నేను చాలాసార్లు దొంగ అన్నా, ఒక ముఖ్యమంత్రి దొంగ అనొచ్చా అని మీరు చాలాసార్లు నన్ను చాలామంది మేధావులు అన్నారు. నువ్వే దొంగ అనుకున్నావు బా. ఇక నువ్వు ఒప్పుకున్నావు కదా, ఇక దొంగవని నేను ఎన్నిసార్లు అనొచ్చు, కానీ నువ్వు దొంగని ఒప్పుకున్నాక ఇక అటువంటి దొంగ ముఖ్యమంత్రి తెలంగాణకు అవసరం లేదు, తెలంగాణకి ఇటువంటి మోసగాళ్ళు అవసరం లేదు.